మా అబ్బాయి బర్త్‌డే స్పెషల్స్‌లో నెక్స్ట్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ నూడిల్స్ సూప్. ఈ రెసిపీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. యూనిక్‌గా కూడా ఉంటుంది. రైనీ అండ్ వింటర్ సీజన్స్‌లో వేడి వేడిగా సూప్స్ తాగుతుంటే బావుంటాయి. రెగ్యులర్‌గా చేసే వాటికన్నా బర్త్‌డే కదా అని కొంచెం స్పెషల్‌గా చేస్తున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్‌లో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేయించేసుకొని తర్వాత కొత్తిమీర కాడల్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు, వైట్ పెప్పర్ పౌడర్, అలాగే చిల్లీ వెనిగర్, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ ఈ 2 కూడా వేశాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసేసుకొని దీంట్లోనే నూడిల్స్ వేసేస్తున్నాను. రైస్ నూడిల్స్ కానీ, వీట్ నూడిల్స్ కానీ, లేకపోతే స్పగెటీ కానీ, ఈవెన్ మిల్లెట్ నూడిల్స్ అయినా బావుంటాయి. జస్ట్ 1 అంటే 1 విజిల్ వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానిస్తే మాత్రం పేస్ట్ అయిపోతాయి. సో, కేర్‌ఫుల్‌గా చేసుకోండి. ఎందుకిలా చేస్తానంటే ఫాస్ట్ కుకింగ్ అవుతుంది అని చెప్పి. మల్టిపుల్ డిషెస్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్‌గా అయితే అంత బెటర్‌గా అనిపిస్తుంది కదా! ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా! నేను అదే వాటర్ ఇక్కడ స్టాక్ కింద యూజ్ చేస్తున్నాను. పడేయట్లేదండి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చినన్ని వెజిటబుల్స్ వేసుకొని జస్ట్ ఒక పొంగు పొంగనిస్తే సరిపోతుంది. నేనిక్కడ క్యారెట్ తురుము, లెట్యూసు, స్వీట్ కార్న్, కొత్తిమీర వేశాను. మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నేనిక్కడ టమాటా కెచప్పు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున వేశాను. సాసెస్ అనేవి ఆప్షనల్ అండి. కానీ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇంకా గార్నిషింగ్‌కి అయితే కొత్తిమీర, తర్వాత వేయించిన నువ్వులు కూడా తీసుకున్నాను. స్టార్టర్‌లో అయితే బాయిల్డ్ స్వీట్ కార్న్ మసాలా చేశాను. అన్ని ఐటెమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దురు.